హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. సో, ఇది మన ప్లేలిస్ట్‌లో సెకండ్ వీడియో రిగార్డింగ్ మెస్టాస్టిక్. సో, మన ఎర్లియర్‌గా మెస్టాస్టిక్ అంటే ఏంటి అనేది క్లియర్‌గా నేను ఎర్లియర్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఈ వీడియోలో మనం మెస్టాస్టిక్ డివైసెస్‌ని, మెస్టాస్టిక్ నోడ్‌ని సెటప్ చేద్దాం. సో, మీరిక్కడ చూసినట్టయితే నా దగ్గర హెల్టెక్ ఆటోమేషన్ లోరా 32 మాడ్యూల్ ఉంది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 863 త్రూ 928 అనేది మెగాహెర్ట్జ్ మాట. సో, ఇది డిపెండ్స్ ఆన్ ది కంట్రీ బట్టి ఈ ఫ్రీక్వెన్సీ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి 443 మెగాహెర్ట్జ్ అలా ఉంటుంది. 443 మెగాహెర్ట్జ్ మీరు యాక్చువల్లీ అది యూకే యూరోపియన్ యూనియన్‌లో 443 మెగాహెర్ట్జ్ ఇస్ ద రీసెర్చ్ ఫ్రీక్వెన్సీ. సో, ఆ ఫ్రీక్వెన్సీలోనే మీరు యూరోప్‌లో ఉంటే మీరు ఆ ఫ్రీక్వెన్సీ డివైస్ మాత్రమే తీసుకోవాలి. ఇండియాలోకొచ్చేలోకి మీరు 863 టు 928 ఈ ఫ్రీక్వెన్సీ మన రీసెర్చ్ ఫ్రీక్వెన్సీ. సో, ఆ ఫ్రీక్వెన్సీ లో మీరు డివైస్ తీసుకోవాలి. అండ్ యూఎస్‌లో కూడా నాకు తెలిసి 928 అరౌండ్ 928 ఫ్రీక్వెన్సీ ఇస్ ద రీసెర్చ్ ఫ్రీక్వెన్సీ. ఆహ్, యాహ్! మనకి బాక్స్‌లో ఏమొస్తాయో చూద్దాం. సో, ఇది మెయిన్ మాడ్యూలు. మీకిక్కడ ఇది యూఎస్‌బి-సి వస్తుంది. అండ్ ఆల్సో రిమెంబర్ లైక్ ఇది హెల్టెక్ వి3. సో, మనకి వి2 కూడా అవైలబుల్‌గా ఉంది. కానీ డోంట్ గో విత్ వి2. సో, వి వి3యే తీసుకోవాలి మీరు. మీకు వి2కి, వి3కి ఒక డిఫరెన్స్ ఏంటంటే మీకు వి3లో వచ్చేసి మనకి యూఎస్‌బి-సి వస్తుంది. అందులో వచ్చేసి మైక్రో యూఎస్‌బి వస్తుందన్నమాట వి2లో. అండ్ మనకొక చిన్న యాంటీనా ఇస్తాడు. సో, ఇక్కడ మీరు దీన్ని మనం యూఎఫ్ఎల్ కనెక్టర్ అంటామాట. ఈ కింద కనిపిస్తుంది కదా మీరు. ఓకే. సో, మనకి ఇక్కడ ఇదే దాంట్లో ఈ డివైస్‌లో మీకు ఎనకాల బ్యాక్ సైడ్ బ్యాటరీ కనెక్ట్ చేసుకోవచ్చు. 3.7 వోల్ట్ బ్యాటరీ ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇందులోకి ఇలా వెళ్ళిపోతుంది. ఇందులోకి ఇలా ఫిట్ అయిపోయి ఇక్కడ బ్యాటరీ కనెక్ట్ చేసుకుంటే వి కెన్ పవర్ దిస్ యూజింగ్ బ్యాటరీ. ఇక్కడ యూఎస్‌బితోనే కాకుండా బ్యాటరీతో కూడా పవర్ చేయొచ్చు. ఆన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఐఓ పోర్ట్స్ ఉన్నాయి. సో, ఐఓ పోర్ట్స్‌కి మీరు ఏదన్నా లైక్ సెన్సార్స్ గాని, ఏదైనా యూజ్ చేసుకోవాలి అంటే ఈ ఐఓ పోర్ట్స్‌తోనే కనెక్ట్ చేయాలి సెన్సార్‌లని వాటిల్ని. సో, మీకు ఈ డివైస్ వచ్చిన తర్వాత చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్వేస్ రిమెంబర్ ఈ బోర్డ్‌ని ఇక్కడ మీకు యాంటెన్నా కనెక్టర్ ఇది యూఎఫ్ఎల్ కనెక్టరు ఈ చివర ఉంటుంది. యూఎఫ్ఎల్ కనెక్టర్ ఒకవేళ కనెక్ట్ చేయకుండా వాడితే ఈ బోర్డ్ కాలిపోద్దన్నమాట. ఓకే. ఎందుకంటే ఇక్కడ మీకు యాంటెన్నా యూఎఫ్ఎల్ దగ్గర ఎక్కువ పవర్ అక్యుములేట్ అయ్యిద్ది. ఎందుకంటే యాంటెన్నాలోకి పవర్ మీకు రేడియేట్ అవ్వాలి కదా! సో, అందుకని యూఎఫ్ఎల్ కనెక్టర్ దగ్గర పవర్ అంతా అక్యుములేట్ అయ్యి ఉంటది. సో, ఇక్కడ ఎప్పుడైతే యాంటెన్నా కనెక్ట్ చేస్తారో వెంటనే ఆ పవర్ యాంటెన్నాలోకెళ్ళి రేడియో వేవ్ కింద జనరేట్ అయితుంది. సో, ఒక యాంటెన్నా కనెక్ట్ చేసి లేకపోతే పవర్ అంతా ఇక్కడ అక్యుములేట్ అయిపోవడం వల్ల బోర్డ్ ఫాస్ట్‌గా హీట్ ఎక్కిపోద్ది. హీట్ ఎక్కిపోయే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ చాలా సార్లు బోర్డ్ కూడా కాలిపోతుందన్నమాట. సో, అందుకని ఖచ్చితంగా మీరెప్పుడు గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ యూఎఫ్ఎల్ యాంటెన్నా అయితే ఖచ్చితంగా కావాలి. ఓకే. నేను యాంటెన్నా కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఇలా అలైన్ చేసి ఇలా ప్రెస్ చేస్తే ఇలా యాంటెన్నా కనెక్ట్ అయిపోతుంది. సో, ఒకవేళ మీరు ఈ బోర్డ్‌ని విడిగా ఎక్కడైనా ఇలాంటి డైరెక్ట్ నేనైతే హెల్టెక్ ఆటోమేషన్ నుంచే తీసుకున్నాను కాబట్టి నాకిలాగా ఇన్‌బాక్స్‌లోనే యాంటెన్నా వచ్చింది. ఒకవేళ ఇన్‌బాక్స్‌లో యాంటెన్నా లేకపోతే మీకు ఇక్కడ యూఎఫ్ఎల్ కనెక్టెడ్ టు ఎస్ఎంఏ అని ఉంటది. యూఎఫ్ఎల్ టు ఎస్ఎంఏ కనెక్టర్ దొరుకుతుంది. సో, ఒకసారి ఎస్ఎంఏ కనెక్టర్ వచ్చిన తర్వాత మీకు ఇలాగా బేసిక్‌గా ఇలాంటి ఒక యాంటెనాస్ కూడా మార్కెట్‌లో అవైలబుల్ ఉంటాయి. సో, ఇలాంటి యాంటెనా ఇక్కడ కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీకు యూఎఫ్ఎల్ టు ఈ యాంటెనా కనెక్షన్‌కి మళ్ళీ ఇంకొక వైర్ వస్తుంది. సో, ఎనీవే నేను మన నెక్స్ట్ వీడియోలో 3డీ ప్రింటెడ్ కేస్ దీనికి 3డీ ప్రింటెడ్ కేస్ పెట్టినప్పుడు నేను ఈ డిఫాల్ట్ యాంటెనా యూజ్ చేయను. ఈ డిఫాల్ట్ యాంటెనా యూజ్ చేయకుండా నేను యూఎఫ్ఎల్ టు ఎస్ఎంఏ కనెక్టర్ అండ్ ఈ యాంటెనా యూజ్ చేస్తానన్నమాట. నెక్స్ట్ వీడియోలో నా దగ్గర 2 డివైసెస్ ఉన్నాయి. ఒక డివైస్‌కి జీపీఎస్ పెడదాము. అండ్ ఆల్సో లైక్ బ్యాటరీ పెడతాము. అండ్ ఇలాంటి యాంటెనాస్ ఒక డివైస్‌లోనేమో కొంచెం పెద్ద యాంటెనా, ఒక డివైస్‌లో చిన్న యాంటెనా పెట్టి హార్డ్‌వేర్ సెటప్ అంతా నెక్స్ట్ వీడియోలో చేస్తాం. ఇప్పుడు ఫర్మ్‌వేర్ ఎలా చేయాలి? అండ్ బేసిక్ మెసేజ్ ఎలా సెండ్ చేసుకోవాలనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే. ఇవి పక్కకు తీసేద్దాం. ఇప్పుడు దీనికి పవర్ ఆన్ చేస్తున్నాను. ఓకే.
ఆన్ చేసిన వెంటనే మీకు ఇలాగా బేసిక్‌గా హెల్టెక్ అనొచ్చింది. సమ్ కనెక్టింగ్ అనొస్తుంది. సో, బేసిక్‌గా ఇందులో డిఫాల్ట్‌గా సమ్ హెల్టెక్ వాడి ఫర్మ్‌వేర్ ఏదో ఇన్‌స్టాల్ అయ్యి ఉంటుంది. కానీ ఇది, ఇది మనకి అవసరం లేదన్నమాట. మొత్తం మనం ఈ హెల్టెక్ ఫర్మ్‌వేర్‌ని మొత్తం వైప్ చేసేసి, మనం మెష్‌టాస్టిక్ ఫర్మ్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలి. ఓకే. ఆహ్, సో, మీకు బేసిక్‌గా ఇక్కడ ఇది మెష్‌టాస్టిక్ వెబ్ ఫ్లాషర్ అని గమనిస్తుంది గదా! ఫ్లాషర్ డాట్ మెష్‌టాస్టిక్ డాట్ ఆర్గ్ ఇది ఓపెన్ చేయాలి. ఓకే. ఇది ఓపెన్ చేస్తే మీకు బేసిక్‌గా ఇప్పుడు ఇక్కడ బోర్డ్ సెలెక్ట్ చేసుకోమంటది. ఓకే. ఇక్కడ సెలెక్ట్ టార్గెట్ బోర్డ్ అని ఉంది గదా! సెలెక్ట్ టార్గెట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఆటో డిటెక్ట్ అని కొట్టండి. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఆటో డిటెక్ట్ టైప్ చేస్తారో బేసిక్‌గా నేను మాక్‌బుక్ ప్రో యూజ్ చేస్తున్నాను. సెపరేట్‌గా డ్రైవర్స్ ఏమి అవసరం లేదు. కానీ మీరు విండోస్ గాని యూజ్ చేస్తే ఈ CP2102 యూఎస్‌బీ డ్రైవర్స్ అనేవి బేసిక్‌గా విండోస్ 10 అండ్ విండోస్ 11లో బై డిఫాల్ట్‌గా ఉంటవి. కానీ లైక్ ఓల్డర్ వెర్షన్ ఆఫ్ విండోస్ ఇన్‌స్టాల్ చేస్తే మీరు CP2102 యూఎస్‌బీ టు యూఆర్ట్ డ్రైవర్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఒకవేళ మాక్‌బుక్ ఆర్ లైనక్స్ యూజ్ చేస్తే మీకు అవసరం లేదు. డైరెక్ట్ మీకిక్కడ ఇలా ఒక నేమ్‌తో మీకు ఇది కనిపిస్తది. ఒకవేళ మీకు అది తెలియలేదనుకోండి, అది ఈ పర్టిక్యులర్ నేమ్ కాకుండా డిఫరెంట్ నేమ్ అని ఎలా తెలుస్తదంటే యాహ్! మీరు డిస్కనెక్ట్ చేసేస్తే అది పోతుంది. ఓకే. సో, మళ్ళీ కనెక్ట్ చేస్తే ఇక్కడ మళ్ళీ వచ్చింది చూడండి. సో, బేసిక్‌గా ఇది మన డివైస్ మాట. ఇక్కడ పైన చూస్తే లిస్ట్‌లో మనది హెల్టెక్ కదా! హెల్టెక్‌లో నేను చెప్పాను V3 వెర్షన్ అని చెప్పి. సో, నేను ఇక్కడ క్లిక్ చేస్తే హెల్టెక్ V3 మీద క్లిక్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ హెల్టెక్ V3 సెలెక్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఫర్మ్‌వేర్ వచ్చేసి ఆల్ఫా, బీటా అని 2 ఉంటాయి. బీటా అనేది స్టేబుల్ ఫర్మ్‌వేర్. అంటే బీటా ఫర్మ్‌వేర్‌లో మీకేంటంటే ఎటువంటి బగ్స్ ఉండవు. ఆల్ఫా ఏంటంటే డెవలప్‌మెంట్ ఫర్మ్‌వేర్. సో, మీరు ఆటోమేటిక్‌గా ఇక్కడ బీటాయే డిఫాల్ట్‌గా సెలెక్ట్ అయితుంది. లేటెస్ట్ వన్ సెలెక్ట్ అయితుంది. దాన్నేం చేంజ్ చేయక్కర్లేదు. అదే ఉంచేసేయండి. నెక్స్ట్ ఫ్లాష్ టైప్ చేస్తే ఇక్కడ జస్ట్ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. లైక్ బగ్స్ లేటెస్ట్ వెర్షన్‌లో ఏమేమి బగ్ ఫిక్సెస్ చేశాడు. ఆటిలికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్ కంటిన్యూ. ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సిందేంటంటే ఆహ్, ఎరైజ్ ఫుల్ ఎరైజ్ అండ్ ఇన్‌స్టాల్ అని చెప్పి ఖచ్చితంగా టిక్ చేయాలి. అండ్ ఈ బార్డర్ రేట్ కూడా మీరేం చేంజ్ చేయక్కర్లేదు. నెక్స్ట్ బండిల్ వెబ్ వ్యూ అనేది టిక్ చేయకండి. బండిల్ వెబ్ యూఏ అంటే బేసిక్‌గా మీరు కరెంట్‌లీ మన మెష్‌టాస్టిక్ యాప్ ద్వారా ఈ బోర్డ్ వాడతాం. లైక్ మనం బ్లూటూత్‌తో మన ఫోన్‌కి కనెక్ట్ చేసుకొని మనం మెసేజ్ సెండ్ చేయడానికి మన ఫోన్‌లో ఆహ్, టైప్ చేస్తే మెసేజు వెళ్తుంది. ఇది ప్రాసెస్. ఒకవేళ మీ దగ్గర ఫోన్ లేదు అంటే మీరు డైరెక్ట్ దీన్ని ల్యాప్‌టాప్‌కి బ్లూటూత్‌తో కనెక్ట్ చేసుకుంటారు. ల్యాప్‌టాప్ బ్లూటూత్‌తో కనెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు ల్యాప్‌టాప్‌లో కూడా సాఫ్ట్‌వేర్ ఉంది. ఓకే. ఆ సాఫ్ట్‌వేర్ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు. లేదు ఆ సాఫ్ట్‌వేర్ కూడా మీకు డైరెక్ట్ నెట్ యాక్సెస్ లేదు. ఆ సాఫ్ట్‌వేర్ నెట్‌తో వర్క్ అయితుంది. ఒకవేళ నెట్ యాక్సెస్ లేదు. నెట్ యాక్సెస్ లేనప్పుడు మీకు ఆ సాఫ్ట్‌వేర్ ఉండదు గదా! సో, దానికోసం ఏంటంటే ఈ డివైస్ ఆటోమేటిక్‌గా ఈ డివైసే ఒక వైఫై జనరేట్ చేస్తదన్నమాట. హాట్‌స్పాట్ లాగా. మీరు ఆ హాట్‌స్పాట్‌కి కనెక్ట్ అయితే మీరు ఒక ఐపీ క్రోమ్‌లోకెళ్ళి ఒక అడ్రెస్ టైప్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ డివైసే మీకు ఒక సాఫ్ట్‌వేర్ ఇస్తది. అందులోంచే డైరెక్ట్ మెసేజ్ సెండ్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్ జనరల్‌గా అవసరం లేదు. ఎందుకంటే మనకి ఫోన్ ఉంటది. ఫోన్‌లో యాప్ ఉంటది. ఆ యాప్‌కి ఇంటర్నెట్ అవసరం లేదు. సో, ఇంటర్నెట్ లేని టైంలోనే కదా! మనం ఈ డివైస్ యూజ్ చేస్తాం. సో, ఫోన్, బ్లూటూత్ అండ్ ఈ డివైస్ యూజ్ చేసుకుంటే సరిపోద్ది. అలా కాకుండా ఎప్పుడైనా మీరు సిస్టమ్ నుంచి చేయాలంటే నెట్ ద్వారా వర్క్ అయ్యే అప్లికేషన్ ఉంది కదా! అది యూజ్ చేసుకోవచ్చు. అందుకని ఈ బండిల్డ్ వెబ్ వ్యూ అంటే ఏంటంటే బేసిక్‌గా ఆ డివైస్ లోపలే మీకు వెబ్‌సైట్ ఉంటదన్నమాట. డైరెక్ట్ మీరు డివైస్ హాట్‌స్పాట్‌కి కనెక్ట్ అయితే క్రోమ్‌లోకెళ్తే ఆ వెబ్‌సైట్ అడ్రెస్ కొడితే డివైస్ నుంచే మీకు వెబ్‌సైట్ వస్తది. నాకు ఆ వెబ్‌సైట్ వద్దు అనుకుంటే మీరు జస్ట్ బ్లూటూత్ ద్వారా ల్యాప్‌టాప్‌తోని, ఫోన్‌తో కూడా చేసుకోవచ్చు. సో, నేనైతే బ్లూటూత్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఈ ఎక్స్‌ట్రాగా వెబ్‌సైట్ అనేది డివైస్ లోపల పెట్టడం వల్ల ఈ డివైస్ కొంచెం ఎక్కువ వర్క్ చేయాల్సొస్తది. ఇంకా ఫ్రీగా రన్ అయితుంది. సో, నేను వెబ్ యూఐ అయితే సెలెక్ట్ చేయట్లేదు. ఇక్కడ మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకోండి కనెక్ట్. యాహ్! కనెక్ట్ కొట్టిన తర్వాత ఏమైద్దంటే మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంటు. ఈ కనెక్షను అండ్ ల్యాప్‌టాప్ కనెక్షన్స్ అయేమి లైక్ మీరు దీని కనెక్షన్ గాని, ల్యాప్‌టాప్ కనెక్షన్ గాని ఏది కూడా మీరు టచ్ చేయకండి. సో, ఇది కొంచెం టైం తీసుకుంటుంది. యాహ్!
సో, మీకిక్కడ మీరు చూస్తే ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇది ఇలాగా ఫ్లాష్ అండ్ 100% ఫ్లాష్ అనొస్తది. ఇక్కడ మీరు ఇందులో చూస్తే ఇక్కడ మెస్టాస్టిక్ అని జెప్పి మీకు వస్తుంది. సో, లెట్ మీ జూమ్ ఇన్ ఎ లిటిల్ బిట్. యాహ్! సో, ఇక్కడ మీకు ఇలాగ మెస్టాస్టిక్ అనొస్తుంది. ఓకే. సో, ఇలా వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ ఇది క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇంక దీంతో మనకి ఇంక పనేం లేదు. ఇది క్లోజ్ చేసేస్తున్నా. అండ్ ఐ యామ్ క్లోజింగ్ వెబ్‌సైట్. ఓకే. సో, ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ నేను ఇది నా ల్యాప్‌టాప్‌కే ఉంచి పవర్ ఆన్ చేసి పెట్టాను. ఓకే. ప్లే స్టోర్‌లో మీరు మెష్‌టాస్టిక్ అని సెర్చ్ చేయండి. ఓకే. సో, ఇది బేసిక్‌గా ఇది యాపు. ఇలా మెష్‌టాస్టిక్ అనొస్తుంది. ఇన్‌స్టాల్ చేస్తున్నా. ఓకే. యాప్‌లోకొచ్చాను. డన్. ఓకే. ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా! ప్లస్ మీద కొట్టండి. వైల్ యూజింగ్ ద యాప్. సో, ఇక్కడ ఏమంటుంది బ్లూటూత్ డిసేబుల్‌లో ఉంది. నేను బ్లూటూత్ ఎనేబుల్ చేస్తున్నా. బ్లూటూత్ ఆన్ చేశాను. యాహ్! సో, ఇక్కడ మీకు పెయిర్ అండ్ కనెక్ట్ అనొచ్చింది గదా! ఇక్కడ పెయిర్ అండ్ కనెక్ట్ దగ్గర మీకు నంబర్ అడుగుతుంది. మీకు ఇది కూడా అది నంబర్ ఇది ఇస్తది. సో, నంబర్ ఇక్కడ కొట్టేసేయాలి. 18118. ఓకే. మీకు ఇప్పుడు డివైస్ పేర్ అయిపోతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! మెష్‌టాస్టిక్ 5D98 అని జెప్పి. సో, ఈ డివైస్‌కు ఇక్కడ లోపల కూడా డివైస్ లోపల కూడా మీకు మెష్‌టాస్టిక్ 5D18 అని చెప్పి స్క్రీన్‌లో కనిపిస్తదన్నమాట. సో, అప్పుడు మీకు అదే నేమ్ వస్తది. సో, ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సిందేంటంటే ఇక్కడ రీజియన్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ రీజియన్ దగ్గర ఇక్కడ డ్రాప్ డౌన్‌లో ఇక పక్కన రీజియన్ ఉంటది. రీజియన్‌కి వెళ్లి డ్రాప్ డౌన్‌లో ఇండియా ఉంటుంది. ఇండియా సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు బేసిక్‌గా అంతే సెటప్ అయిపోయింది. మనకిక్కడ చూస్తే మెసేజ్ చేసుకోవడానికి ఇక్కడ బేసిక్‌గా ఇక్కడ ప్రస్తుతానికైతే ఆహ్, నా నేను ఎర్లియర్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు మా ఏరియాలో అయితే ఎటువంటి డివైసెస్ లేవు. లేవు కాబట్టి మీకిక్కడ ఏమీ కనిపించట్లేదు. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే నా దగ్గర ఇప్పుడు రెండో డివైస్ ఆల్రెడీ ఉంది. ఈ డివైస్ కూడా నేను ఫర్మ్‌వేర్ ఇన్‌స్టాల్ చేశాను. ఈ రెండిట్లితోని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇక్కడ యాహ్! సో, ఈ డివైస్‌ని పవర్ ఆన్ చేస్తా. ఓకే. ఓకే. ఇప్పుడు అది కూడా ఆన్ చేసిన తర్వాత లెట్స్ సీ ఇప్పుడు కనిపిస్తుందేమో. యాహ్! మీరిక్కడ చూస్తే ఇప్పుడు కనిపిస్తుంది గదా! ఒక 1 మినిట్ తర్వాత మీకు సి6 హ్మ్. ఏ ఏ8 అంటే ఈ డివైస్ మాట. మీరు కావాలితే నేమ్ మార్చుకోవచ్చు. మీకు ఈ 5D98 అని ఉంది కదా! అండ్ ఆల్సో సి6 ఏ8 అని ఉంది కదా! ఈ నేమ్ మీకు చేంజ్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలితే అలాగా. యాహ్! మీరిప్పుడు ఇక్కడ సి6 ఈ డివైస్ వచ్చింది కదా! అందులో సి6 ఏ8 మీద క్లిక్ చేస్తే ఇక్కడ డైరెక్ట్ మెసేజ్ అని ఒక ఆప్షన్ ఉంటది. యాహ్! డైరెక్ట్ మెసేజ్‌లో నేనేం సెండ్ చేస్తానంటే, హాయ్, హౌ ఆర్ యూ అని సెండ్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ హాయ్, హౌ ఆర్ యూ అని సెండ్ చేసిన వెంటనే మీరిక్కడ చూసారు కదా! ఇందులో నాకు హాయ్, హౌ ఆర్ యూ అని వచ్చింది సెకండ్ డివైస్‌లో. సో, అలాగే ఈ డివైస్ మీకు ఆండ్రాయిడ్ మొబైల్‌కి కనెక్ట్ అయ్యి ఉంటే మొబైల్‌కి కూడా నోటిఫికేషన్ వస్తదన్నమాట. ఈ డివైస్‌కి మెసేజ్ వచ్చినట్టు. ఆహ్, సో, ఇదే డివైస్ నుంచి మనకు దీనికి కూడా మెసేజ్ సెండ్ చేయొచ్చు. సో, ఈ టూ వే కమ్యూనికేషన్ ఉంటది. యాహ్! నెక్స్ట్ వీడియోలో మనం దీనికి బేసిక్‌గా 3 ప్రింటెడ్ కేస్ ఎలా చేయాలి? అండ్ జీపీఎస్ ఎలా కనెక్ట్ చేయాలి? ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఇలాగా ఒక చిప్‌లా ఉంది కదా! చిప్‌లా కాకుండా ఇప్పుడు యూఎస్‌బీ కేబుల్స్‌తో పవర్ చేశాను.
అలా కాకుండా బ్యాటరీ నుంచి పవర్ చేయడం అలాంటివన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో, మీకు కంటెంట్ ఇంట్రెస్టెడ్‌గా ఉంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. సీ యూ ఆల్.